క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు. చాలా సంతోషం. మనము ఆత్మీయ సమ్మేళనానికి ఆగకుండా మరి దేవుని సన్నిధానంలో మంచి విషయాలని మనం నేర్చుకుంటున్నాం. అవసరాలను బట్టి కౌన్సిలింగ్లో మనము ఉన్నాం. ప్రస్తుతం అభ్యసనంలో 3వ భాగం ఇది, కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్. కనుక మొదటిది ద ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్, రెండవది ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మూడవది ప్రిన్సిపల్ ఆఫ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. సో ఈ 3వ దాంట్లో కౌన్సిలింగ్లో మనం అవసరాలను బట్టి కౌన్సిలింగ్ చేయాలి. వాళ్ళ అవసరాలు ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకొని మనం చేయాలి. అవసరం లేని దాన్ని చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది? ఒక పసిపిల్లోడిని కూర్చోబెట్టుకొని మనం అక్కడ నాసా అంటే తెలుసారా నీకు, నాసా అంటే అని నాసా గురించి చెప్తుంటే వాడికి ఏమవుద్ది? కనుక పిచ్చిక్కిపోతాయి. కనుక వాడికి అవసరమైంది ఏంటి, ఆ వయసులో ఏం కావాలి? అలాగే మనకు అవసరమైంది ఏంటి? సమరయ స్త్రీ నీళ్ళ కోసం వచ్చింది. యేసుప్రభు ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? ఆమె నీళ్ళ కోసం వచ్చింది, ఈయన నాకు నీళ్ళు ఇస్తామా అని అడుగుతున్నాడు. సరే, ఎంత అద్భుతమైన ఇంటరాక్షన్! ఆయన అసలు ప్రారంభ పలుకుల్లోనే ఆమె మాట్లాడించేలా చేసింది. మోటివేషనల్ మెథడ్ అది. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్ నేర్చుకున్నాం. అందుకే మనం ఎలా మోటివేట్ చేయాలి, మనం ఇతరుల్ని వాళ్ళ చేత మాట్లాడింపజేయాలి. సో చాలా అద్భుతమైన కౌన్సిలింగ్ అది. కనుక వాళ్ళ అవసరాల దృష్ట్యా నీళ్ళ కోసం వచ్చింది. నాకు కూడా నీళ్ళు అవసరం ఉందమ్మా. చివరికి ఆమె అంటది, నువ్వు తోడుకోవటానికి చేద లేదు, తాడు లేదు, నువ్వెలా ఎత్తావు నీళ్ళు? అలా తీసుకొచ్చి చివరికి నువ్వే ఆ నీళ్ళు నాకు అనేలాగా దేవుడి ఇంటరాక్షన్ నడిపాడు. నువ్వే నాకు నీళ్ళు జీవజల ఊటగా నేను ఉంటాను, ప్రతిరోజు రావటం ఎందుకు? ఫిజికల్గానే ఆలోచిస్తుంది. దేవుడు కూడా ఆమె ఫిజికల్గా ఉన్న ఆమె లోపాలను సరిచేయడానికి చక్కగా ఉన్నాడు. నేను ఇస్తాను నీళ్ళు, రైట్, అలా అయితే నీ భర్తను పిలుచుకున్నాను. అది ఏరియా. ఏ ఏరియాలోనైతే తప్పు చేసిందో, ఏ ఏరియాలోనైతే దేవునికి అవిధేయతగా బతుకుతుందో ఆ ఏరియాని ఆమెకు చూపించడం, దానికి ముందివ్వడం దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం. అది అందుకు కౌన్సిలింగ్. అక్కడ శిష్యులందరినీ పంపి కౌన్సిల్ చేశాడు. ఒక్క శిష్యుని కూడా ఉంచలా. ఎందుకంటే అదో పనికి మాలిందా అని వాళ్ళ దృష్టిలో ఆ అమ్మాయి ఒక బలహీనరాలుగా కనబడకూడదు. అందుకని శిష్యులందరినీ పంపించేది. పర్సనల్ ఎవాంజలిజం అనేది పర్సనల్గానే జరగాలి. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా మనతో చెప్పుకోవడానికి, మనం వాళ్ళకి సరైన జవాబు ఇవ్వడానికి కోసం. ఎంత అద్భుతమైన కౌన్సిలింగ్! అవసరాల దృష్ట్యా వేసే మాట్లాడతాం. కనుక మనం కూడా అవసరాల దృష్ట్యా, అందుకోసమని ఈ అవసరాల మీద రీసెర్చ్ చేసిన అబ్రహాం మాస్లో థియరీని మనం తీసుకున్నాం. అబ్రహాం మాస్లో థియరీని, అమెరికా. అయితే మాస్లో చెప్పిన థియరీ ఏంటో చూసి దానికి కౌంటర్ ఇస్తున్నాం మనం బైబిల్లో నుండి. అంటే మాస్లో ఏమంటాడంటే, మనకు చాలా అవసరాలు ఉంటాయి, భౌతికపరమైన అవసరాలు ఉంటాయి, ఆ తర్వాత సెక్యూరల్ భద్రతాపరమైన అవసరాలు ఉంటాయి, ఆ తర్వాత ప్రేమ బిలాంగింగ్, మన పలానా వాళ్ళకి చెందాం అన్న అవసరాలు ఉంటాయి, ఆ తర్వాత ఎస్టీమ్ గౌరవార్థమైన అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలన్నీ తీరితే అప్పుడు సంపూర్ణ సిద్ధి కలుగుద్ది. అది అబ్రహాం మాస్లో థియరీ. కానీ మనం ఏం చెబుతున్నాం? ఫిజికల్ నీడ్స్ తీరకపోయినా సంపూర్ణ సిద్ధి కలుగుద్ది, సెక్యూరల్ తీరకపోయినా సంపూర్ణ సిద్ధి కలుగుద్ది, ప్రేమ అవసరాలు తీరకపోయినా సంపూర్ణ సిద్ధి కలుగుద్ది, గౌరవ అవసరాలు తీరకపోయినా సంపూర్ణ సిద్ధి కలుగుద్ది. అది బైబిల్లో నిరూపిస్తున్నాం. అది మన డిస్కషన్, మన థియరీ అది. అందుచేత ఫిజికల్ నీడ్స్, భౌతిక అవసరాలు, తర్వాత భద్రతా అవసరాలు, ఆ తర్వాత ప్రేమ అవసరాలు, ఆ తర్వాత గౌరవ అవసరాలు, ఎస్టీమ్. అప్పుడు ఈ చివరిని ఏర్పడే ఆ స్టేజ్ని సంపూర్ణ సిద్ధి అంటారు, సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఏర్పడాలంటే ఖచ్చితంగా ఈ అవసరాలన్నీ తీరాలి.
దిస్ ఈజ్ ద సెల్ఫ్ యాక్చువలైజేషన్, సంపూర్ణ సిద్ధి. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, నాకేం అవసరం లేదు, ఇక నాకు ఏం అవసరం లే అని ఎలా అనగలిగాడు దావీదు అని అంటే సంపూర్ణ సిద్ధి పొందేశాడు. నాకు భౌతిక అవసరం మంచినీళ్ళు ఏమి, అసలు అడవిలోకి వచ్చేసాడు. భద్రతా అవసరాలు ఎవడైనా చంపేయచ్చు అక్కడ. కనుక ప్రేమ అవసరం, అక్కడ ప్రేమించేవాడు ఉంటాడు, సొంత కొడుకే తరిమేశాడు. ఇక వచ్చేస్తాడు, రంగంలో దిగుతున్నాడు, తన యొక్క జనంగా నేసుకొని వచ్చేస్తున్నాడు. దావీదు నైట్ బయలుదేరిపోయాడు, ఏమీ లేవు అక్కడ. గౌరవం ఏముంది అక్కడ? షిమి అనేవాడు వెళ్తుంటే, షిమి అనేవాడు చాలా అసహ్యంగా మాట్లాడాడు. నువ్వు ఆళ్ళనే చాలా నరికేసి నరహంతకుడు, నువ్వు భయంకరుడు, దుర్మార్గుడివి. అస్సలు దావీదు పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, ఒక్క మాట మీరు సెలవండి, తుక్కు కింద కోసేస్తాం మేము, వాళ్ళని నరికేస్తామండి. ఆడు పిచ్చి పిచ్చి వాటిని మాట్లాడుతున్నాడు అని మేనల్లుళ్ళు ఉన్నారు. ఆ మేనల్లుళ్ళు ఇద్దరు కూడా సూపర్ అనమాట, మంచి దావీదు దగ్గర మంచి అంగరక్షకులు వాళ్ళు, సైన్యాధ్యక్షులు వాళ్ళు ఇద్దరు వాళ్ళు. అలాంటి వాళ్ళు అడిగితే కూడా దావీదు అంటాడు, ఒకవేళ యెహోవా చేత అభిషేకింపబడి ఉన్నారేమో వాళ్ళు ఒకవేళ పలికేది సత్యమైతే మళ్ళీ మనం దానికి కౌంటర్ ఎందుకు, మనకి దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఏం అవసరంలే అంటాడు. ఎలా అనగలిగాడు దావీదు అంటే సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్, సంపూర్ణ సిద్ధి. ఈ సంపూర్ణ సిద్ధి మనం ధ్యానం చేసాం. ఈ సంపూర్ణ సిద్ధి యాజకుల వలన కలగలేదు, యాజకులు ఫెయిల్ అయ్యారు. ఈ సంపూర్ణ సిద్ధి ధర్మశాస్త్రం వలన కలగలేదు, ధర్మశాస్త్రం ఫెయిల్ అయింది. ఈ సంపూర్ణ సిద్ధి బలుల వలన కలగలేదు. ఈ సంపూర్ణ సిద్ధి అర్పణ వలన కలగలేదు. వీటి వలన కలగదా? ఎలా కలిగింది? దేవుడు రావాల్సి వచ్చింది. అది దేవుని ద్వారానే కలుగుద్ది. దేవుని ద్వారా ఇది కూడా మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత మనం ఈ సంపూర్ణ సిద్ధి కలగడానికి భౌతికపరమైన అవసరాలు రీసెర్చ్ చేసాం. ఎందుకంటే ఎవరెవరో భౌతికపరమైన అవసరాలు తీరకపోయినా కూడా భక్తిగా ఎలా ఉన్నారు, ఒళ్ళంతా కురుపులతో నాకుతున్నా కూడా భక్తిగా ఎలా ఉన్నారు వాళ్ళు? వదిలేయాలి కదండి, మనమైతే వదిలేస్తాం వెంటనే. ఏం చేశాడమ్మా దేవుడు? కుక్కలు వచ్చి నాకుతున్నాయమ్మా, రొట్టు ముక్క కూడా దిక్కులేదమ్మా, నేను లాజర్ లాంటాడు, దేవదూతలతో కొనుక్కోబడిను. ఎంత భక్తి అండి అది! పండగకి బట్టలు కొనుక్కోపోతే బట్టలు కొనుక్కోలేదమ్మా, దేవుడు అలా చేశాడు మమ్మల్ని ఈ సంవత్సరం అనే రకం మనం. అలాంటిది ఏమీ లేకపోయినా భక్తికి ఎలా ఉండిపోయాడు. చచ్చిపోయేదాకా కూడా అక్కడ జబ్బు తగ్గల, 7 వారాలు 14, 21 కాదు, అసలు చచ్చిపోయేదాకా అలాగే ఉన్నాడు, చచ్చిపోయేదాకా తగ్గల. అంటే ఏ భౌతిక అవసరాలు తీరకపోయినా కూడా తిండి లేదు, ఆరోగ్యం లేదు, బట్టలు లేవు, అంత దౌర్బల్య స్థితిలో ఎలా సంపూర్ణ సిద్ధి వచ్చింది? దేవుడే. అంటే దేవునితో ఉన్నవాడు సంపూర్ణ సిద్ధి పొందుతాడు. ఆ విషయాలు చూసాం. యోబు లాంటి వాళ్ళని కూడా చూసాం. అన్నీ కోల్పోయినా కూడా, పౌలు లాంటి వాళ్ళు భయంకరంగా చిత్రహింసలకు గురైనా కూడా వాళ్ళు సంపూర్ణ సిద్ధి పొందారు. నేనేం కోరుకోవట్లా, మీరు పంపించారు యెహోవా, నేను జైల్లో ఉన్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది కనుక మీరు పంపించిన మనోహరమైన సువాసన అని ఎంత అద్భుతంగా చెబుతాడు. అయినా సరే ఆయనకి సంపూర్ణ సిద్ధి ఎలా వచ్చింది? బెత్తాలతో కొట్టి జైల్లో పడైతే పాటలు ఎలా పాడారు వాళ్ళు? సంపూర్ణ సిద్ధి. సెక్యూరల్ ఏమీ లేదు అక్కడ, భద్రత ఏమీ లేదు, అయినా సంపూర్ణ సిద్ధి వచ్చింది. ఆ విషయాలు కూడా మనం చూసాం. కనుక భద్రతా పరంగా ఏమీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు సంపూర్ణ సిద్ధిని ఎలా పొందారో, దేవుని కోసం ఎలా బ్రతికారో అన్న విషయం. మూడోది ప్రేమ గురించి. ప్రస్తుతం మనం ప్రేమలో ఉన్నాం. మొన్న ప్రేమికుల రోజు జరిగింది. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 ఎందుకు పెట్టారంటే నవంబర్ 14 పిల్లవాడు పుడతాడని. 9 నెలలు ఉంటున్నాడు మధ్యలో గ్యాప్. నాకు ఆయన చెబుతున్నాడు, గరికిపాటే ఆయన పేరు, ఆయన మంచి కవి, ఆయన చెబుతున్నాడు ఫిబ్రవరి 14 ఎందుకు పెట్టారనుకుంటున్నారు? ఆ రోజున ప్రేమికులు ఒకటవుతారు, కరెక్ట్గా 9 నెలలు లెక్క వేస్తే నవంబర్ 14 అనమాట. బాల దినోత్సవం, పిల్లవాడు పుడతాడు అన్నాడు. ఇందులో అందుకని మనం ప్రేమ అందులో రకాలు చూసాం. మనం ప్రేమల్లో మనం 3 రకాలైన ప్రేమలను మనం చూస్తున్నాం. మనం
అందులో మొట్టమొదటిది కుటుంబ సంబంధమైన ప్రేమ. దాన్ని స్టార్చ్ అని పిలుస్తారు. దాని గురించి మనం బాగా చూసాం. కుటుంబ సంబంధ ప్రేమ, కుటుంబ సంబంధమైన ప్రేమ, స్టార్చ్. రెండోది స్నేహ సంబంధమైన ప్రేమ. దీన్ని ఫిలియో అంటారు. మూడవది లైంగిక సంబంధమైన ప్రేమ. ఎరోస్ అంటారు. సో ఈ విషయాలు చూసాం మనం. ఇందులో కుటుంబ సంబంధమైన ప్రేమ చాలా ఉదాహరణలు చూసాం మనం. కుటుంబ సంబంధంగా సొంత వాళ్ళు తోసేసిన ఎఫ్తా లాంటి వాళ్ళు, సొంత వాళ్ళు గోతులో తోసేసిన జోసెఫ్ లాంటి వాళ్ళు, అలాగే ఇవన్నీ కూడా చాలా. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎలా నిలబడగలిగారు కనుక దేవునితో యెహోవా అతనికి తోడేయండి అని, యెహోవా అతనికి తోడేయండి. దావీదుని గురించి కూడా చూసాం. దావీదు కూడా సో యెహోవా అతనికి తోడేయండి. దేవునితో వాళ్ళు అద్భుతమైన సంబంధం పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం కోరుకోలే, తోసేశారు. మళ్ళీ చంపేద్దాం అనుకున్నారు. అసలు వాళ్ళ పెద్దనే రూబేన్ రాకపోతే చంపేసేవాళ్ళే యోసేపుని. వచ్చి ఎందుకురా చంపడం, ఆ రక్తం యొక్క ఆ పాపం మన మీద ఎందుకులే, ఇలా అమ్మేద్దామని అటు వెళ్తున్న వాళ్ళకి అమ్మేశారు. వాళ్ళు ఏం చేశారు, సంతలో పెట్టారు యోసేపుని. సంతలో పెడితే సంతలో కొనుక్కున్నాడు అనమాట పొతీఫర్ బానిసగా. సో యెహోవా అతనికి తోడేయండి. ప్రతి చోట యెహోవా అతనికి తోడేయండి అనే పదం అక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి విషయం. ప్రతి సీన్లో దేవుని యొక్క తోడు యోసేపుతో ఉంది. సో యోసేపు కూడా జైలు అనుభవం, అత్యున్నతమైన పొతీఫర్ ఇంట్లో అనుభవం, అక్కడ అవమానకరమైన అనుభవం, అమ్మేసిన సంత అనుభవం, సొంత అన్నలే తోసేసి చంపేయాలనుకున్న అనుభవం, అందరూ అన్నదమ్ములు ఆడు నాన్నకి కలల భావం చెబుతున్నాడని, ఇక సూర్యచంద్రులు నక్షత్రాదులు నమస్కరిస్తున్నాయి అన్నట్టు ఇలా చేస్తానని పగబట్టి, మరింత పగబట్టి, అలా ఉంటే పదాలు అక్కడ పగబట్టి, మరింత పగబట్టి దురాలోచనలు చేసి అప్పుడు గొతులతో చేస్తారు. అది సీక్వెన్స్ ఆఫ్, అంటే ఒక వ్యక్తి ఎడల క్రమంగా ఎలాంటి తీవ్రతతో అలా పనిచేశారు. సరే కుటుంబ సంబంధమైన ప్రేమలో దేవునితో సంబంధం ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారో అలాగే స్నేహ సంబంధమైన ప్రేమ. దీని గురించి మనం బాగా పోయిన వారం కూడా ధ్యానం చేసాం. మరి కొన్ని ఉదాహరణల్ని మనము ఇప్పుడు చూద్దాం. స్నేహ సంబంధమైన ప్రేమ. స్నేహం చాలా కీలకమైంది ప్రతి వ్యక్తి జీవితంలో. ఎలిమెంటరీ నుండి నాకు ఎలిమెంటరీలో ఒక స్నేహితుడు ఉన్నాడు, ఎలిమెంటరీలో. అలాగే హై స్కూల్కి వచ్చేసరికల్లా నా పక్కనే ఉంటూ నన్ను తీసుకొచ్చే స్నేహితుడు. అలాగే ఇంటర్మీడియట్లో ఒక స్నేహితుడు. అలాగే బీఈడీలో ఒక స్నేహితుడు. ఎందుకంటే మనతో ఉండాలి, అందుకోసం స్నేహాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇంటర్మీడియట్లో, అదే బీఈడీలో, ఆ తర్వాత పీజీలో ఉన్న స్నేహితుడు, ఆ తర్వాత ఎంఈడీలో, అలాగే యూనివర్సిటీలో. ప్రతి చోట మనం స్నేహితులను ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే స్నేహితులతో అన్ని విషయాలు చెప్పుకుంటాం. కనుక స్నేహవంతమైన ఈ జీవితం చాలా స్నేహ సంబంధమైన ప్రేమకి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. కానీ అవి కొన్నిసార్లు శాశ్వతంగా లేనప్పుడు వాళ్ళు ఎలా నిలబడగలిగారు. ఉదాహరణకి దావీదు యోనాతానుల స్నేహాన్ని ఒకసారి మనం చూద్దాం. దావీదు యోనాతానుల యొక్క స్నేహం సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. కళ్ళ ముందు తన యొక్క ఇంట్లో రాజు అయిన సౌలు దావీదు గొల్యాతును చంపిన తర్వాత సౌలు తన కూతురునిచ్చి పెళ్లి చేయలేదు. పైగా దావీదు 10,000 సౌలు 1,000 అంటున్నప్పుడు అసూయపడి తన కూతుర్ని ఇవ్వకుండా, అక్కడ రాయబడింది 19వ వచనంలో 18 సౌలు కుమార్తె అనే మేరబును దావీదుకి ఇవ్వవలసి ఉన్నదా
ఇవ్వవలసి ఉండగా ఉండగా సౌలమును మెహోలతీయుడైన అద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఏమని చెప్పాడు అందరి ముందు? ఆ క్లాక్ రూమ్ దగ్గర కూడా ఆడు కూడా అదే చెప్పాడు, ఇదిగో చాలా ప్రాబ్లం ఉంది, రాజుగారు చేతులు ఎత్తేసారు. ఫైనల్గా రాజుగారు చెప్పింది ఏంటంటే, ఎవడైతే ఆ మాట కూడా ఉంటుంది చూడండి, అక్కడ 17 ఇజ్రాయెల్లో ఒకడు వచ్చుతున్న మనిషిని చూస్తున్నావుగా, నిజంగా ఇజ్రాయెల్ తిరస్కరించడానికి వాడు బయలుదేరినాడు. ఇది వాడిని చంపిన వారికి రాజు బహుగా ఐశ్వర్యం కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయెల్లో స్వతంత్రులుగా చేస్తాడంట. కనుక ఇది ఆఫర్, నువ్వు అలా చేస్తే ఇది లభిస్తుంది. మరి అది పబ్లిక్ ఆఫర్, ఇది చాలా అద్భుతమైన ఆఫర్. ఇది దానికోసం చేయాల, దేవుని పక్షంగా వెళ్ళాడు. తను వెళ్ళేటప్పుడు కూడా అంటాడు, నేను ఈ కార్యం చేసి ఇజ్రాయేలీల అవమానాన్ని తొలగిస్తానన్నాడు. మరి మనం చదివిన కథలన్నీ ఏంటి? 7 కొమ్మల మర్రి చెట్టు, 7 సముద్రాలు, పిల్ల కోసం, దాన్ని చేసుకోవటానికి కోసం ఈ కథలన్నీ. ఇది దానికోసం చేయలే. రాజు ఎందుకు ప్రకటించాడు? పీక మీదకి వచ్చింది కనుక అలా ప్రకటించాడు, కూతురునైనా ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ దావీదు ఆ మాట మాట్లాడాల. చూడండి, జీవము కలిగిన దేవుని సైన్యాలను తిరస్కరించటకు 26 ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాణ్ణి చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద అది. కనుక ఇజ్రాయేలీల నింద తొలగించాలని రంగంలో దిగాడు. కనుక వాడిని చంపి, అందుకని అక్కడ కూడా అంటాడు డైరెక్ట్గా, నేను నిశ్చయంగా చంపుతాను. నేను మళ్ళంటే వాళ్ళ ఫస్ట్ అనే పదం ఏంటి? నేను నిశ్చయంగా చంపుతా, రాజుగారి కూతురిని పెళ్లి చేసుకుంటా. ఆ పదం వాడాలి. కానీ అలాంటి వాళ్ళు అంటే టార్గెట్ రాజుగారి కూతురిని పెళ్లి చేసుకోవటం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదుకు జరగవలసిన గౌరవం జరగకపోగా అవమానం జరుగుతున్నప్పుడు దేవుడు ఒక స్నేహితుడిని పెట్టాడు అన్నమాట. అక్కడ స్నేహితుడు లేకపోతే దావీదు డిప్రెషన్కి గురవుతాడు. ప్రతి మానవుడికి సహజమే, అది మనం పైన కూడా చూస్తాం. గౌరవ సంబంధం, గౌరవం ఇవ్వలేదనుకోండి ఎవరికైనా. మొన్న ఒక కూడికలో ఒక ఆయన నా భార్యతో ఇలాగన్నా, అంతసేపు ఉన్నాను నేను, కనీసం ప్రార్థన కూడా ఇవ్వలేదు అన్నాడు. చూసారా, అంతసేపు ఉన్నాను నేను, నాకు ప్రార్థన కూడా ఇవ్వలేదు. అప్పుడు నేను ఆ రోజు ప్రోగ్రాం ఏముంది, ఆ ప్రోగ్రాంలో ఆయన పేరు ఉందా లేదా, ఆయన పేరును జాన్సన్ అని చదివాడా లేదా, ఆ వీడియో పేపర్లు అన్నీ చూపించా పిలిచే. ఆ మాట అన్నందుకు గౌరవం దెబ్బతినాలి. అసలు ఒక దెబ్బతిన్న మనస్సు. పెళ్లి చేయలేదు సరికదా, దావీదు మీద చేసుకోబోతున్నాడు అనమాట. అక్కడ రాయబడిన మాట చూడండి అక్కడ. కాబట్టి 18 కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు చంపుదామా, మేలు చేసిన వాడిని చంపడం ఏంటంటే. ఇలాంటి టైంలో దేవుడు దావీదుకి స్నేహితుడిచ్చాడు. కనుక మనము డిప్రెషన్కి వెళ్తున్నప్పుడు, మనం అనుకునే నెరవేరినప్పుడు, మన జీవితాలకి ఆదరింపబడడానికి మంచి స్నేహితులు ఉండాలి. అందుకని అక్కడ రాయబడిన మాట చూడండి, చాలా అద్భుతమైన పదం ఉంటుంది అక్కడ చూడండి. 3వ ప్రాణ స్నేహితుడని భావించుకొని. ప్రాణ స్నేహితుడు నిజానికి దావీదు యోనాతానుల స్నేహం చాలా అమూల్యమైన స్నేహం, ప్రాణ స్నేహితుడు. ఎందుకంటే మా నాన్నకి దెయ్యం పట్టినప్పుడు వదిలించినోడు దావీదు. ఫస్ట్ డ్యూటీ అది. 2, మా నాన్నకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలన్నీ అందించేవాడు ఎవరో? దావీదు. 3వది, మా నాన్నకి అవమానం రాజ్యం మీద రాబోతుంటే శత్రువుని చంపి, శత్రువుని జయించాడు, తలకాయ తీసుకొట్టి సౌలు పాదాల దగ్గర పెట్టినాడు. సైన్యం అంతటికంటే ఒక్క కుర్రాడు, చిన్న పిల్లాడు చేసిన గొప్ప కార్యం. అది చేసినప్పుడు ఎంతో పొగడాలి. విషపు చూపేంటి? అందుకు దేవుడు దావీదుకి యోనాతాన్ని కలిపాడు. మనకు కూడా మంచి స్నేహితులు ఉండాలండి. మంచి స్నేహితులు, మన గుట్టంతా పక్క వాళ్ళు చెప్పే రకాలు కాదు, మంచి స్నేహితులు. 17 పోయిన వారం చూసాం. ఏ రియల్ ఫ్రెండ్ లవ్ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని విషయాల్లో సామెతలు 17:17లో ఉంటుంది ఆ పదం.
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. కనుక పోయిన వారం మనం చూసాం మన విషయం, దేవుడే మనకు స్నేహితుడిగా ఎలా ఉన్నాడు అనేది చూసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. పోయిన వారం మనం చూసింది ఏంటంటే దేవుడే మోషేతో స్నేహితుడిగా ఎలా మాట్లాడాడు. కొత్త నిబంధనలో నేను నీ స్నేహితుడిగా ఉంటాను అని ఎలా చెప్పాడు, ఆయన గురించి మాట్లాడాం. ఇప్పుడు ఫిజికల్గా ఎగ్జాంపుల్స్. ప్రాణ స్నేహితుడిగా, ప్రాణ స్నేహానికి 3 రుజువులు ఇచ్చాడు అక్కడ. చూడండి, అక్కడ యుద్ధ నైపుణ్యాలు చెబుతున్నాడు అనమాట. చూడండి, అక్కడ చెప్పిన యుద్ధ నైపుణ్యాలలో ఒకటి అతను ఇచ్చినవి ఏంటో చూడండి ఒకసారి. 1 దుప్పటి, 2 కత్తి, 3 విల్లు, తర్వాతదే నడికట్టు. ఓకే, దుప్పటి పాలి భాగానికి గుర్తు. నెక్స్ట్ కత్తి, విల్లు, ఈ 2 ఆయుధాలు. కత్తి దగ్గర శత్రువు కోసం, విల్లు దూరపు శత్రువు కోసం. అంటే ఇదంతా సెక్యూరల్, భద్రత. పాలిభాగం ఇస్తున్నాడు, భద్రత కూడా ఇస్తున్నాడు. 3వది ఇంకోటి ఉంటుంది అక్కడ, నడికట్టు కదండి. అక్కడ విల్లును నడికట్టు. నడికట్టు సిద్ధపాటు గుర్తు, రెడీనెస్. యేసుప్రభు కూడా సర్వాంగ కవచం ఇచ్చేటప్పుడు చివరిలో ఏం చేస్తాడో తెలుసా? షూ ఇస్తాడు. షూ దేనికి గుర్తు? అక్కడ సిద్ధ మనస్సు అనబడిన జోడు. బెల్ట్ అలర్ట్, నువ్వు నిలబడటానికి బెల్ట్, నువ్వు నిలబడాలి కనుక ఖచ్చితంగా నడికట్టు నిలబడడానికి, నువ్వు సిద్ధపాటుకి అద్భుతమైన గుర్తు. ఒక ప్రాణ స్నేహితుడు అంత అలా ప్రేమించి అతని ఎడల చూస్తున్నాడు. అంతేకాదు, ఇంకా సంగతి తెలుసా, యోనాతాను సహస్రాధిపతి, దావీదు కూడా సహస్రాధిపతి అయ్యాడు. దావీదు వరుసగా చేసిన 6 ఉద్యోగాలు ఉన్నాయి అందులో సహస్రాధిపతి ఒకటి. కనుక సహస్రాధిపతి నిజానికి ఎంత, ఇప్పుడు రాజుగారి కొడుకు సహస్రాధిపతి, నెక్స్ట్ వాడు సహస్రాధిపతిగా చేతి ఊరుకుంటాడన్నా అలా కదండి, అర్థమవుతుందా? ఇప్పుడు అసూయ వస్తుంది. రాజుగారి కొడుకు సహస్రాధిపతి, ఇంకెవడన్నా అయితే ఇంకా తక్కువే ఉండాలి, తన కేడర్కి ఈక్వల్గా ఉండకూడదు. కానీ అక్కడ చేసినప్పుడు యోనాతాను చాలా సంతోషించాడు. సౌలు అతని వద్ద ఉండనీయక సహస్రాధిపతిగా అతనిని చేశాను అని 13వ వచనం ఉంటుంది. సహస్రాధిపతి ప్రతి చోట దావీదు దగ్గర అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించుచుండాను, యెహోవా అతనికి తోడై ఉండాను. కనుక అద్భుతమైన ప్రాణ స్నేహితులు. ఎంత ప్రాణ స్నేహితులో చూద్దాం. 19వ అధ్యాయం. సౌలు ఇంటోళ్ళందరినీ పిలిచాడు, కొడుకును కూడా పిలిచాడు. దావీదుని ఈరోజు చంపేయాలి, ఈరోజు ఇక టార్గెట్ లాస్టెడ్, ఇంకంతే అని చెప్పేశాడు, ప్రకటించేశాడు. 19వ అధ్యాయంలో తన కుమారుడని యోనాతానుతో తన సేవకులందరితోనూ చెప్పాను ఉంటుంది 1వ వచనంలో. 2వ వచనం చూడనప్పుడు అక్కడ సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము కలిగిన వాడే దావీదుతో ఇట్లనెను. చూసారా, అతనికి ఒక భద్రత ఇస్తున్న జాగ్రత్తలు చెబుతున్నదిగో మా నాన్న చంపడానికి అప్పటికి 3 సార్లు ఈటీసిరాడు. 3వసారి ఇక్కడ ఉంటుంది చూడండి, 10వ వచనం. సౌలు ఒక్క దెబ్బతో దావీదును గోడకు పొడుచుకున్న తాత్పర్యం కలిగి ఈటి విసిరాను. దావీదు అతని నుండి తప్పించుకున్నందున అది గోడకు నాటగా రాత్రి ఎందుకు తప్పించుకొని పారిపోయాను. 3 సార్లు ఈటి విసిరాడు. ప్రతిసారి ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని దావీదుకి చెప్తానే ఉన్నాడు. ఎంత సలహాదారుడండి, మంచి సలహాదారుడు. తప్పించుకోను, ప్రాణాపాయ పరిస్థితులు అన్నింటిలో కూడా మంచి సలహాదారుడిగా కనబడతాడు. 20వ అధ్యాయం చూడండి.
నేనేం తప్పు చేశాను, ఎందుకు మీ నాన్న నన్ను చంపుతున్నాడు, చాలా బాధతో చెప్తున్నప్పుడు యోనాతాను ఇలా అన్నాడు, ఈ మాట నువ్వు ఎన్నటికీ అనుకోవద్దు, నువ్వు చావవు, నాకు తెలియకుండా నా తండ్రి చిన్న కార్యం కానీ పెద్ద కార్యమే చేయడు, నా అంటే ఏంటి, నువ్వు చావు, ఇది భరోసా అంటామని. భరోసా అనే తెలుగులో ఇంకో పదం ఏంటండి, అభయం. అభయం ఇస్తున్నాడు అనమాట. నేను నీకున్నా ఎంత ధైర్యపరిచిన, ధైర్యం అభయం, ఎంత మంచి స్నేహితుడు. సో నువ్వేం చావో, ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. మా నాన్న ఏ చేయాలన్నా కానీ చెప్తాడు. అందుచేత కనుక అందుకనే యోనాతాను చేసిన ఇంకొక పని 16వ వచనం 20:16, ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాను. ప్రామిస్, నిబంధన చేసిన స్నేహితుడు. అయ్యో, నీ సంతానం విషయంలో, నీ కుటుంబ విషయంలో, అన్ని బాధ్యతలు నేను చూసుకుంటా, నీకేం భయం లేదు, నేనున్నాను. అలా అన్నవాడు చచ్చిపోయాడండి. ఎలా ఉంటుంది అసలు దావీదుకి? అలా అన్నవాడు యుద్ధంలో చచ్చిపోయాడు. గుండె పగిలిపోవాలన్నమాట. ఇంకో చిత్రమైన విషయం తెలుసా, దావీదు యోనాతాను దావీదుకి నిబంధన చేశాడు. కానీ తర్వాత దావీదు రాజు అయిన తర్వాత యోనాతాను తనకు చేసిన నిబంధన గుర్తు చేసుకొని తాను యోనాతాను ఇంటి వాళ్ళకి మేలు చేశాడు. నిజానికి నిబంధన చేసిన ఎవరు? యోనాతాను దావీదుకి చేశాడు. కానీ దావీదు తనకు చేసిన నిబంధనను గుర్తు చేసుకొని సౌలు కుటుంబంలో శేషించిన వారు ఎవరైనా ఉన్నారా? సిబా అని ఒక ఆఫీసర్ని అడిగాడు. వెంటనే సిబా చెప్పాడు, యోనాతానుకు పుట్టిన ఒక కుమారుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అతడు లొదెబారులో ఉన్నాడు. అంటే మేత లేని స్థలం అని అర్థం. లొదెబార్ అంటే వెంటనే అతను రప్పించండి. సార్, అతడు 2 కాళ్ళు కుంటివి, అలాగే తొద్దులే అనలా. దావీదు తన ఎడల యోనాతాను ఎలా ప్రవర్తించాడు, ఎంత మంచి స్నేహితుడు. ముందు చేత ఇంకా కొంచెం ముందుకెళ్ళండి, ఇంకా అతని విషయాలు చాలా బాగా బయలవుతాయి. కొంచెం వెనక్కి వెళ్ళండి. 20వ అధ్యాయం. వాళ్ళ నాన్నగారికి యోనాతానికి గొడవైంది, గట్టి గొడవైంది అక్కడ. అసలు చూడండి ఒకసారి 20వ అధ్యాయం. వెంటనే ఆ సౌలు యోనాతాను ఇద్దరు దెబ్బలాడుకుంటారు. 20వ అధ్యాయం అంతా నిశ్చయంగా చంపేస్తానని, నువ్వు అడ్డుపడక నాకు అని అంటే, అప్పుడు అడ్డుపడినా అంటే మరణం జరగకుండా ప్రాణాన్ని అడ్డు పెట్టేశాడు అనమాట. ఏమని అంటాడు చూడండి అక్కడ 32వ వచనం 20:32. అంతటి యోనాతాను, అతడు ఎందుకు మరణశిక్ష ఉందని అతడు ఏమి చేశానని సౌలు అడగగా, సౌలుని అడుగుతున్నాడు యోనాతాను ఏం చేశాడు? అతడు చావడానికి వీల్లేదు అన్న వెంటనే ఈటీసిరి గోడకేసి పొడిచాడు తట్టుకోలేక. అంటే అర్థం, నిశ్చయంగా నా చేతిలో అడు చచ్చిపోవాలి అని కళ్ళ ముందు చూపించాడు. అడ్డం పట్టాన్ని ఏమంటారండి? అలాగ అడ్డం పడిన వాళ్ళు ఉన్నారు. మోషే తన ప్రజలకు అడ్డం పడ్డాడు అనమాట. అంటే అర్థం ఏంటి? నిజంగా వాళ్ళు తప్పు చేస్తే శిక్షించేస్తావా నువ్వు? వాళ్ళందరినీ చంపేస్తావా? అలా చంపేసే పక్షంలో నీ జీవ గ్రంథంలో నా పేరు తీసేయి. ప్రజల పక్షంగా మోషే అడ్డుపడ్డాడు. అంతేకాదు, అలా ఉన్న వాళ్ళలో అంటే వాళ్ళు ప్రజల పక్షంగా ఇంత క్రితం ప్రజల్ని కొట్టి చంపినాడు. ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది? అబీగయల్ దావీదుతో అదే మాట అంది, నిజంగా నా భర్తని మగవాళ్ళందరినీ చంపేస్తా, చంపే, కానీ ఒకటి, ఇది నా తప్పు అనుకొని క్షమించు. నా తప్పు. ఆమెం తప్పు చేసింది అసలు? ఆమెం తప్పు చేయాలి? భర్త నాబాలు తప్పు చేశాడు. నాబాలు తప్పు చేసినందుకు 201 కత్తి మీదకి వస్తుంది. అప్పుడు దావీదుతో పాటు 201 కత్తి. ఇప్పుడు ఆమె అడ్డం పడుతుందన్నమాట. నిజమైన స్నేహంలో ఈ అడ్డుపడే తత్వం అంటే దాన్ని ఏమంటారు మీ భాషలో చెప్పండి? ప్రాణం ఇచ్చే. బైబిల్లో కూడా ఆ పదం వాడింది. ప్రాణం ఇచ్చే స్థితి.
యోనాతాన్లో ఉంది, ప్రాణం ఇచ్చే స్థితి. అలాంటిది యోనాతాన్ చనిపోయాడండి. చాలా విచారకరమైన విషయం. అసలు ఇంకొక పదాన్ని కూడా చూపించాలి. అదేంటంటే యోనాతాను రాజుగారి కొడుకై ఉండి ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను రాజు అయిన తర్వాత నీకు అన్ని విషయాలు చెప్తానులే అని అనలా, నిశ్చయంగా నువ్వే రాజు అవుతావు అని అంటాడండి రాజుగారి కొడుకు. ఫైనల్గా ఎంత సమర్పణ ఉందండి. చదవండి 24వ అధ్యాయం. నిశ్చయముగా నువ్వు 24వ అధ్యాయం 20వ వచనం. నిశ్చయముగా దావీదుతో చెప్తున్నాడు అనమాట, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నేను చంపక విడిచినందుకు ఈ దినమున నువ్వు ఉపకారమునకు ఉపకారం చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసావు గనుక నువ్వు నాకంటే నీతిపరుడు. ఒక శత్రువు దొరికిన ఎడల చదవండి, నిశ్చయముగా నువ్వు రాజువగుదువని ఇజ్రాయేల్ రాజ్యం నీకు స్థిరపరచబడినని నాకు తెలియను. ఒక నిబంధన చేస్తున్నాను, ఏంటంటే నువ్వు నిర్మూలన చేయబడకుండా, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నువ్వు కొట్టివేయబడకుండా యెహోవా నామమున నాకు ప్రమాణం చేయంతట దావీదు సౌలునకు ప్రమాణం చేశాను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చిన. అయితే దావీదు అతని జనులు కొండ స్థలమునకు వెళ్ళిపోయారు. ఒక అద్భుతమైన ప్రమాణం జరిగేలా కార్యాలన్నింటినీ ట్యూన్ చేసినాడు ఎవరనుకున్నారు? యోనాతానే. అసలు 3 సార్లు 3 గుంపుల్ని పంపి చంపేయటానికి కోసం సౌలు ప్రయత్నం చేసిన చివరి ఘట్టం అది కనబడదు మనకి. ఇలాంటి మరణకరమైన పరిస్థితుల్లో కూడా అలాంటి యోనాతాను చనిపోయినప్పుడు ఒక్కసారి రాజుల మొదటి గ్రంథానికి రండి. సమూయేలు 2వ గ్రంథం అండి, సమూయేలు 2వ గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో వారు చనిపోవటం ఉంటుంది. అందుకు 17-18 వచనాలలో దావీదు సౌలు యోనాతాను గురించి ఒక పాట రాశాడనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. నిజానికి సౌలు చచ్చిపోయినప్పుడు నిజానికి శని వదిలిపోయిందిరా అని అనుకోవాలి. సౌలు దొరికినప్పుడు ఇతన్ని చంపేయాలరా అని అనుకోవాలి నిద్రపోతున్నప్పుడు వెళ్ళి. కానీ అలా చేయలే. సౌలే దావీదుకు ప్రమాణం చేసి నిశ్చయంగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నువ్వు రాజు అవుతావు అని సౌలు ద్వారా చెప్పించగలిగాడు దేవుడు. అందుకు అద్భుతమైన ప్రోత్సాహాన్ని యోనాతాను ద్వారా పొందాడు. అందుచేత ఇంత మంచి స్నేహితుడు కోల్పోయిన దావీదు నిలబడగలిగాడు. ఎందుకో తెలుసండి, అప్పటికి దావీదు అన్నీ వరుసగా తను చేసిన మొట్టమొదటిది గొర్రెల కాపరి, తర్వాత అండి ఆయుధాలు మోసేవాడు, ఆ తర్వాత యోధులకు అధికారి, కమాండర్స్కి లీడర్ అయ్యాడు, తర్వాత సహస్రాధిపతి, ఆ తర్వాత అల్లుడు, ఆ తర్వాత రాజు అయ్యాడు. ఇది సీక్వెన్స్. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేంతవరకు కూడా రాజుగారి కోటలోనే ఉన్నాడు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది అభిషేకం అనుకోండి. అభిషేకం అభిషేకం జరిగిన దగ్గర నుండి రాజు అయ్యేంతవరకు 15 సంవత్సరాలండి. గుర్తుపెట్టుకోండి, 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలలో స్నేహితుని ద్వారా అద్భుతమైన ట్యూన్ అయ్యాడు. అందుచేత దావీదు సింహాసనం మీద ఎక్కడానికి ముందు స్నేహితుని కలిపాడు. ఇప్పుడు దావీదుకి అన్ని కోణాలు తెలుసు. దావీదుకు దేవుడు తెలుసు, దావీదుకు పరిపాలన తెలుసు, దావీదుకి ఆయుధాలు తెలుసు, దావీదుకు మెయింటెనెన్స్, కమాండర్స్ ఎలా ఉండాలో తెలుసు.
1000 మందికి అధికారిగా ఎలా ఉండాలో తెలుసు. ఒక ఇంట్లో అల్లుడుగా, రాజుగారి అల్లుడుగా తాను ఆ రాజ్య కుటుంబం యొక్క వ్యవహారాలన్నీ తెలుసు. రాజు సంపూర్ణ సిద్ధ చేసింది. అందుచేత దావీదు దేవునితో అన్ని ఏరియాలలో సంపూర్ణ సిద్ధితోనే బ్రతికాడు. అందుకని మనకు కనబడతాడు. ఆ తర్వాత తన రాసిన కీర్తనలన్నీ కూడా సంపూర్ణ సిద్ధితోనే రాశాడు. కనుక ఒక మంచి స్నేహితుడు కోల్పోయినప్పుడు ఎలా నిలబడి, ఇక్కడ చాలా బాగా చదువుతాడు ఇజ్రాయేలు. మీరు అది ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వాళ్ళిద్దరి గురించి ఎంత అద్భుతమైన పదాలు వాడాడో, అంటే హృదయపూర్వకంగా రాశాడు. సౌలు గురించి కూడా. అందుకే చివరిన కూడా సౌలు కూడా డైరెక్ట్గా చెప్పేశాడు. డైరెక్ట్గా సౌలు చేత దేవుడే చెప్పించాడు, నిశ్చయంగా నువ్వు రాజు అవుతావు, నిశ్చయంగా నా తర్వాత నువ్వు రాజు అవుతావు. తన కుమారుడు రాజు అవుతాడనని సౌలు కూడా చెప్పలేకపోయాడు. ఎందుకంటే దేవుడు చెప్పించాడు, ఆ విషయాలు ప్రమాణం చేశాడు. ఆ తర్వాత అందుకని దావీదు తాను రాజు అయిన తర్వాత స్నేహానికి సంబంధించిన రుజువు 9వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 9వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో యెహోవా నాకు దయ చూపునట్లు 9వ అధ్యాయం. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపటానికి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదుని అడిగాను. సౌలు కుటుంబానికి సేవకుడుకు సీబా అని ఒకడు ఉండగా దావీదుని వద్దకు పిలువనంపించి, సీబావు నీవేనా అడగగా, నీ దాసుడు నేనే సీబా నన్ను. యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబాలు. అంటే అర్థం ఏంటి? ఈ ఏరియాలన్నిటిలో నా స్నేహితుడు ఉన్నాడు. దేవుని యొక్క దైవలం నా స్నేహితుడి ద్వారా అలాంటి కౌన్సిలింగ్, అలాంటి భద్రత, అలాంటి పాలిభాగం, అలాంటి సిద్ధపాటు, అలాంటి సలహా, అలాంటి ధైర్యం, అలాంటి నిబంధన, అలాంటి ప్రాణమిచ్చే స్థితిని నేను పొందాను. ఇప్పుడు నేను చూపడానికి ఎవరైనా ఉన్నారా? అంత అద్భుతమైన గ్రేట్ రిలేషన్ దేవుని ద్వారా కలిగిందండి. అది ఆ సాక్రిఫైజేషన్ కూడా యోనాతానులో ఉన్న సమర్పణ. యోనాతాను దావీదుని బలపరిచిన తీరు అంత గొప్పది. కనుక స్నేహం అంత గొప్పదిగా మనకు కనబడుతుంది. అందులో ఉదాహరణలు మీరు చూసుకోవచ్చు. దావీదు, యోనాతాను, ఓకే. 2 రూతు, నయోమి, వీళ్ళిద్దరి స్నేహం కూడా చాలా గొప్పది. రూత్ అంటేనే రియూత్, అన్యోన్యత స్నేహం. ఆమె 5 మాటలు చెప్పుద్దిగా స్నేహానికి గుర్తుగా. 5 మాటలు మనం చూసాం. ఏమన్నారు? నువ్వు వెళ్ళు చోటుకే నేను వస్తా, నువ్వు వెళ్ళు చోటుకే. ఎంత స్నేహపూర్వకమైన ప్రేమ అది, ఎంత స్నేహపూర్వకమైన ప్రేమ. నువ్వు వెళ్ళు చోటు, అత్తగారు కాదు అక్కడ, ఇద్దరు ఒక స్నేహితులకి వెళ్ళారు అక్కడికి. నువ్వు వెళ్ళు చోటుకే నేను వస్తా, తర్వాత నువ్వు నివసించు చోటునే నేను నివసిస్తా, 3వది నీ జనమే నా జనము, 4వది నీ దేవుడే నా దేవుడు, 5వది నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను కూడా అక్కడే మరణిస్తా. సో స్నేహానికి మరొక అద్భుతమైన రూపం అది. కనుక 5టిని మనం ఏం చెప్తున్నాం? మనం 5 పీస్. ఫస్ట్, న్యూ పాత్, నువ్వు వెళ్ళే చోటుకే నేను వస్తా. 2వది న్యూ ప్లేస్, నువ్వు నివసించే చోటనే నేను నివసిస్తా. 3వది న్యూ పీపుల్, నీ జనమే నా జనము. 4వది న్యూ పవర్, నీ దేవుడే నా దేవుడు. 5వది నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను న్యూ ప్రాస్పెక్ట్. 5 పీస్. ఒక స్నేహంలో ఉండవలసిన విలువలు కనబడుతున్నాయి. ఈ స్నేహాన్ని గురించి కూడా మనం చూడవచ్చు. రూతు పొలంలోకి నేను వెళ్ళుదునా అని అంటే, ఎందుకమ్మా వెళ్ళటం అనలా, వెళ్ళమ్మా. తిరిగి వచ్చిన తర్వాత ఆమె తీసుకొచ్చిన అన్నీ చూసి చాలా సంతోషించింది. బతుకున్న వారికి, చనిపోయిన వాళ్ళకి అద్భుతమైన సహాయకుడు అతని గురించి ఎంత చక్కగా చెప్పింది. అద్భుతమైన మోటివేషన్ ప్రతిదానికి కూడా. అతడు గోయల్ అంటే అర్థం మనకి సమీప బంధువుడు,
మనకు సమీప బంధువుడమ్మా అని గుర్తు చేసింది. అంతేకాదు, అతనికి పెళ్ళవలేదు. అతను ఏమీ నీ ఎడలు ఎలా ఉన్నాడు అంటే చెప్పింది. పొలంలో నేను పరిగేరుకుంటే అందరికి పరిచయం చేశాడు. పనలు వదిలేయమన్నాడు. పనలు వదిలేశారు వాళ్ళు నా కోసం. మధ్యాహ్నం ఆఫీస్ దగ్గర రమ్మన్నాడు, వెళ్ళాను. నాకు రొట్టిచ్చి ద్రాక్షరసం ముంచిచ్చాడు. నాకు వెళ్ళిపోయేటప్పుడు నాకు ఆ ధాన్యాన్ని పోసిచ్చాడు, ఎవలు పోసిచ్చాడు. సుమారుగా 14 కేజీలు అయినాయి. అవన్నీ కలుపుకుంటే ఇలాగా పేలాలు ఇచ్చాడు. పేలాలు తినమని అన్నాడు. నీళ్లు చేతిపోస్తారు, వాళ్ళు చేతిపోసి నీళ్లు తాగమన్నాడు. నాకు ఎంత భద్రత కల్పించాడు. ఈ పొలంలోనే ఉండు అని అన్నాడు. భద్రత ఆయన ఇచ్చాడు, సంరక్షణ ఆయన ఇచ్చాడు. ఒక అద్భుతమైన స్నేహంతో బయలుదేరింది, స్నేహాన్ని పొందింది. అందరితో వాళ్ళందరితో చెప్తాడు బోయేజ్ వచ్చి, ఇదిగో ఆమె జాగ్రత్తగా చూసుకోండి, ఆమె పరదేశి అయినప్పటికీ కూడా ప్రేమ చూపించండి మీరు అని. సో ఒక అద్భుతం. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా, నువ్వు ఏ ప్రజలతో ఉంటే ఆ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఏ దేవుడిని కొలిస్తే ఆ దేవుడిని నేను కలుస్తా, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ. అది ఎంత అద్భుతమైన బంధం అండి అది. దట్ ఈజ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్లో వీళ్ళిద్దరిని కూడా మనం చూసుకోవచ్చు. మూడవది పౌలు బర్నబా. వీళ్ళు తర్వాత విడిపోయారు. కొద్దిగా విడిపోయి సేవ చేశారు. విడిపోయారంటే అలాగని కాదు. రెండో దండయాత్ర కల్లా పౌలు బర్నబాలు వేరు వేరు రూట్లో వెళ్ళారు. అది విస్తరణ కోసం జరిగిందని మనం నమ్మాలి. అది గొడవలు పడి కాదు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 36 నుండి 41 వరకు, 26 నుండి 31 వరకు రాసుకోండి. 9వ అధ్యాయం అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 26 నుండి 31 వరకు, 11వ అధ్యాయం 22 నుండి 26 వరకు. అపోస్తల కార్యాలు 9:26 నుండి 31 వరకు. రెండవది 11. అసలు మీకో మాట, మీకో ప్రశ్న. సంఘానికి పౌలును పరిచయం చేసింది ఎవరు? అందరూ జడిచి చచ్చిపోతున్నారు. జడిచి చచ్చిపోతుంటే పరిచయం చేసింది ఎవరు అనుకున్నారు? బర్నబే తీసుకొచ్చాడు, మారాడు, నేను ఎరిగి ఉన్నాను. ఆ తర్వాత అంత్యోక్యలో పరిచర్య చేయడం కోసం బర్నబాను పంపారు. బర్నబా వెళ్ళి చక్కగా పరిచర్య చేస్తూ, ఇక్కడ సౌలుంటే బాగుండు అని చెప్పి వెనక్కి వెళ్ళి మళ్ళీ సౌలుని తీసుకొచ్చి ఇద్దరు కలిసి అద్భుతంగా పరిచర్య చేస్తారు. అక్కడ రాయబడి ఉంటుంది, వాళ్ళిద్దరూ చేసిన పరిచర్యలో అంత్యోక్యలో అనేకులు శిష్యులుగా మార్చబడ్డారు. ఆ శిష్యులు క్రైస్తవులు అనబడరి అనే పదం అక్కడే కనబడుతుంది. వాళ్ళిద్దరూ చేసిన అద్భుతమైన పరిచయం, చాలా అద్భుతమైన స్నేహ సంబంధమైన. తర్వాత ఇంకొక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 4వది పౌలు ఒనేసిము. ఇక్కడ ఒనేసిము ఒక దొంగ. కొలస్సే పట్టణంలో ఫిలెమోన్ అని ఒక ఉంటాడు. ఫిలెమోన్ పాస్టర్ గారు. సరే, పాస్టర్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉన్నవాడే దొంగతనం చేశాడు. ఇంట్లో పనిచేసేవాడు. ఒక దాన్ని ఏమంటారు ఆ రోజుల్లో, బానిసలు, స్లేవ్. ఇంట్లో పనిచేసేవాడు దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తే ఇంటికి తీసుకెళ్ళి రోమా జైల్లో వేశారు. ఇక్కడెక్కడ ఉండకుండా 1000 మైళ్ళ దూరం అక్కడికి, కొలస్సేకి 1000 మైళ్ళ దూరంలో ఉన్న రోమా జైల్లో వేశారు. ఆ రోమా జైల్లో పౌలు ఉన్నాడు. ఎక్కడ ఉండొచ్చో అన్నాడు. కొలసేలో మరి నా ద్వారా రక్షింపబడిన అక్కడ ఫిలెమోన్ ఉన్నాడు కదా, ఆయన తెలుసా నీకు? వాళ్ళ ఇంట్లో నేను పనిచేసేదాన్ని. మరి వాళ్ళ ఇంట్లో పనిచేసినప్పుడు ఇక్కడికి ఎలా వచ్చి దొంగతనం చేశానండి, పట్టుబడ్డాను నేను. యేసు ప్రభువుని గురించి చెప్పాడు. జైల్లో నమ్ముకున్నారు వీళ్ళిద్దరు. అప్పుడు జైల్లో వీళ్ళిద్దరు ఉన్నారు, పౌలు ఒనేసిము. ఈ లోపల జైల్లో నుండి అతను విడుదల చేశారు. విడుదల చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అప్పుడు పౌలు అన్నాడు, ఇగో నీకు లెటర్ రాసిస్తాను. జైల్లో నుండి రాసిన 4 లెటర్లలో చివరి లెటర్ అది. ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సే, 4వది ఈ లెటర్ ఫిలెమోనుకు రాసిన
లెటర్. పౌలు ఫిలెమోనుకి లెటర్ రాస్తున్నాడు. ఫిలెమోను, నా దగ్గరే ఉన్నాడు, మీ ఇంట్లో దొంగతనం చేసినాడు, నమ్ముకున్నాడు, నువ్వు అతన్ని ఎలా ట్రీట్ చేయాలంటే అని రాసేటండి అద్భుతంగా. అది మీరు చదివితే అంత స్నేహ విలువలు కనబడతాయి అందులో. ఇక్కడ నుండి వాడు నీ దాసుడు కాదు, నా కుమారుడు కనుక అతడు ప్రయోజకుడు, ఇక నుండి అతడు సహకారి, ఇప్పటి నుండి అతడు నీకు సహోదరుడు. ఇప్పుడు ఇంతకాలం దాసుడు, అక్కడ నుండి ఇక్కడ రావడానికి కారణం దొంగ. ఇప్పుడు ఆడు దొంగ కాదు, మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజకుడు. మునుపు బానిస నీ దగ్గర, ఇప్పుడు సహోదరుడు. కనుక అక్కడికి వెళ్ళి లెటర్ చూపిస్తే వెంటనే అతను చేర్చుకొని అద్భుతమైన పరిచారకుడు అయ్యాడు అక్కడ ఉనేసం. స్నేహానికి మారుపేర్లుగా ఉన్నాయి. అయితే స్నేహంలో చాలాసార్లు మోసాలు జరిగినాయి స్నేహపరంగా. అట్లా మనం చూద్దాం. అంటే స్నేహ విలువలు తెలుసుకోవాలి ముందు. ఇలాంటి విలువలను కోల్పోయినప్పుడు చాలా ధైర్యాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్కు. అదే గుర్తు చేశాను నేను. కనుక దావీదుని ఎందుకు అంతసేపు చూపించానంటే, దావీదు యోనాతాను చనిపోయిన తర్వాత అప్పటికే సంపూర్ణ సిద్ధి పొందాడు. అందుచేత తాను నిలవగలిగాడు. ఈరోజు కూడా మనం కూడా సంపూర్ణ సిద్ధి అన్ని విషయాల్లో పొందగలగాలి. విశేషంగా అలా సంపూర్ణ సిద్ధి కలగజేసే స్నేహితులు మనం కలిగి ఉండాలి. అలాంటి స్నేహితులు కావాలి. అలాంటి స్నేహంతో ఒకరికొకరు ఉండాలి. ఈ రోజుల్లో అంతా స్వార్థం ఎక్కువ ఉంటుందిలేండి, స్నేహంలో స్వార్థం. కనుక అలాంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక పాలిభాగం ఇచ్చి, భద్రత ఇచ్చి, సిద్ధపాటు ఇచ్చి, సలహాలు ఇచ్చి, ధైర్యం ఇచ్చి, నిబంధన ఇచ్చి, ప్రాణం ఇచ్చే స్థితిని, దీన్ని మీరు యేసు ప్రభువుకు పోల్చగలరా? వచ్చే వారం పోల్చండి. ఈ లక్షణాలు యేసు ప్రభు మనకు ఎలా పాలిభాగం ఇవ్వగలడు? యేసు ప్రభు ఎలాంటి భద్రత ఇచ్చాడు? యేసు ప్రభు ఎలాంటి సిద్ధపాటు ఇచ్చాడు? యేసు ప్రభు ఎలాంటి సలహాదారుడు? యేసు ప్రభు ఎలాంటి ధైర్యం ఇస్తాడు? యేసు ప్రభు ఇచ్చిన నిబంధన ఏంటి? యేసు ప్రభు ప్రాణం ఇచ్చే స్థితి ఏంటి? చేత ఇది కొంతకాలమే. యోనాతాను దావీదును ప్రేమించెను, కానీ కొంతకాలమే ఉండగలిగాడు. కానీ శాశ్వతమైన స్నేహితుడిగా యేసయ్య మనకున్నాడు. అంచేత యేసయ్య మనకున్నప్పుడు ఏం దిగులు ఉండవసలా, సంపూర్ణ సిద్ధితో మనం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. తమ్ముడు జాన్ ప్రార్థన చేస్తారు. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు. ఈ సమయం వరకు ప్రభు మీ దాసుని మీరు బలపరిచి బలమైన వాక్కులు మీరు అందించారు, మీకు స్తోత్రాలు. ఈ దాసుని యొక్క పరిచయాలను ప్రభు మీరు దీవించండి, అభివృద్ధిపరచండి. అంచెలంచెలుగా ప్రభు మరి అభివృద్ధి కావడానికి సహాయం చేయండి ప్రభు, మీకు స్తోత్రాలు. అనేకులు వచ్చి దీవించబడడానికి మీరు ఇస్తున్న వీళ్ళని బట్టి శుద్ధిస్తున్నాం ప్రభు. అనేక మంది బిడ్డలు రావడానికి సహాయం చేయండి ప్రభు. అదేవిధంగా మరి అన్నయ్య చేస్తున్న ప్రయాణంలో పరిచయలు అన్ని విషయాల్లో తోడుగా నీడగా కొండగా ఉండి ఇంకా ప్రభు అతన్ని నూరంతల ప్రభు పరిచయలు చేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేంద్ర అన్యోన్య సహవాసము, ఆదరణ, భద్రత, కాపుదల చేరిన మనకును, ఈ దినం హాజరు కాలేకపోయిన బిడ్డలకును, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయనతో స్నేహం చేస్తూ దేవుని ద్వారా బలీయమైన పాత్రలుగా వాడబడుతున్న ఆయన జనాంగానికి అంతటికి మనకును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గుడ్ డే.